స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత శనివారం నుండి ఈ శనివారం వరకు దేవుడు తన దయగల చేతిలో తన దయగల హస్తం చేతిలో మనందరిని కాచి కాపాడి భయంకరమైన ఎండలు వడగాల్పుల నుంచి మరి ఆయన నిన్ను నన్ను కాచి కాపాడి మరి ఈ రాత్రి మా కొద్దిమందిగా కూడుకొని ఇక్కడ ఆయన నామాన్ని కనపరచుటకు ఆయన నామాన్ని మహిమపరచుటకు ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకి ఇచ్చిన కృప కొరకై భాగ్యం కొరకై దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినం కొద్దిగా శనివారం కనుక ఉపవాసం గురించి మాట్లాడుతుంది. ఉపవాసం గురించి కనుక ఉపవాసం చేసి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థనతో చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కనుక మరి ఆ ప్రార్థన ఉపవాసం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మరి ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గురించి తెలుసుకుందాం. ఈ పూట ఎస్తేరు గ్రంథం చూసినప్పుడు రాజైన అహషర్వేసు దినములలో జరిగిన చర్యల వివరంలో హిందూ దేశం మొదలుకొని కూర్చు దేశం వరకు 127 సంస్థానంలో అహర్వేషు ఏలేదు. మరి ఆ దినంలో అహర్వేష రాజు మరి ఏలుతూ అక్కడ నుంచి మరి అతను 7 దినాలు ద్రాక్షారసము పానం చేయొచ్చు సంతోషంగా ఉండి మరి తన భార్య మరి అధికారులు అందరికీ చిన్నలేమి పెద్దలేమి అందరికీ అతను విందు ఇవ్వాలనుకున్నాడు. తాను చేయబడిన ఇక్కడ కాలంలో రాజు 5వ వాక్యం చూసినప్పుడు ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకి ఏమి గనులకి ఏమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. ఇక్కడ మరి 7 దినాలు ఇక్కడ ఈ రాజు విందు చేయించాడు. ఎవరికి? అల్పులకేమి గనులకేమి అధికారులకి తోటలో అందులో పనిచేసేవారు కోటలో పనిచేసే వాళ్ళకి అందరికీ విందు చేశాడు. ఆ విందు సమయంలో ద్రాక్షరసం తాగి ఎక్కువ సంతోషంతో ఉండి అతను ఏం చేశాడంటే తన భార్యని ఏం చేశాడు అక్కడ వీళ్ళందరి ముందు చూపించాలని ఆమె సౌందర్యవంతురాలు వస్తి అనే రాణి. ఆ రాణి ఎవరు? చాలా సౌందర్యవంతురాలు. ఆమెను ఈ అధికారుల ముందు డ్యాన్స్ వేయమని కోరుకున్నాడు. కానీ ఆమె ఏం చేసింది? తృణీకరించింది. ఆమె వినల, రాజుగారి మాట వినల. కనుక రాజుకు చాలా కోపం వచ్చింది. సరే, అక్కడున్న అధికారులందరిని అడిగినాడు, మరి ఏం చేయాలి? రాజు యొక్క మాట వినలేదు. కనుక రాజు మాట అందరూ వినాలి. కనుక మన రాజు ఎవరు? దేవుడు యేసు ప్రభు మన రాజు. ఆయన మాట మనం వినాలి. ఆయన మాటకు నీవు నేను లోబడాలి. లోబడకపోతే మరి ఏం చేస్తాడు? ఇక్కడ వస్తీ ఏం చేశాడు? సరే, ఆయన ఏం చేశాడంటే అధికారులందరితో మాట్లాడినాడు. అక్కడ ఉన్న అధికారులందరితో మాట్లాడి మరి ఏం చేయాలి? ఈమె నా మాట వినలేదు, ఈమె నన్ను అవమానపరిచింది. ఎందుకంటే అందరి ముందు చెప్పినాడు రాజు, కానీ ఆమె ఏం చేసింది? లెక్క చేయలేదు. కనుక ఆమెకి ఏమొచ్చింది? రాజుగా అవమానం వచ్చింది. అవమానం వచ్చి మరి నన్ను అవమానించింది కనుక ఏం చేయాలన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఈమెను రాణిగా తీసివేయండి, వేరే కావని రాణిగా చేద్దాము అని చెప్పి మరి రాజుకి వాళ్ళు చెప్పినారు. సరే, రాజు కూడా దానికి సమ్మతించినాడు. కొంతమందిని ఏలుకున్నారు, కొంతమందిని స్త్రీలను మరి ఆ కోటలో మరి ఆ కాలంలో యూదుల్ని ఇశ్రాయేలులో యూదులను పట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ షూషాను కోటలో తీసుకొచ్చినారు. ఈ 2వ అధ్యాయం 5వ వాక్యం చూసినప్పుడు షూషాను కోటలో బెన్యామీనుడగు కీషు నాకు పుట్టిన షివి కుమారుడు యాయూడు వంశస్థుడైన మర్దెకై అని ఒక యూదుడుండేను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన జెకన్యాను పట్టుకొనినప్పుడు ఇతడు యెకన్యాతో కూడా యెరూషలేము నందు చెరపట్టబడిన వాడు. ఈ యూదుడు ఏం చేస్తారు? ఈ నెబుకద్నెజరు రాజు కాలంలో యూదులు చెరపట్టబడ్డారు. దేవుడు మాటను తృణీకరించి దేవుడు మాట వినకున్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు ఆయన వదిలిపెట్టిస్తున్నప్పుడు మరి నెబుకద్నెజరు రాజు వచ్చి వీళ్ళందరినీ యూదులందరినీ చెరపట్టి తీసుకెళ్ళిపోయినారు.
కనుక ఇక్కడ ఈ మొద్దకాయ అనే అతను కూడా తీసుకెళ్ళినాడు. ఇతను ఒక యూదుడు, నిష్ఠ కలిగిన యూదుడు, చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. మరి యూదులలో ఒక యూదులు చాలా నిష్ఠగా ఉంటాడు. ఆ విధంగా నిష్ఠగా ఉండేవాడు. తన పినతండ్రి కుమార్తె అయిన మరి హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను. ఆమె అందమైన రూపమునకు సుందర ముఖమును గలదై ఉండేది. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొద్దకై ఆమె తన కుమార్తెగా స్వీకరించాను. ఈ ఎస్తేరుని తన పినతండ్రి అయిన ఈ మరి మొద్దకై తల్లిదండ్రులు చనిపోయినారు ఎస్తేరుకి. కనుక ఇతను ఏం చేస్తున్నాడు, తీసుకొచ్చి పెంచుకున్నాడు, కూతురులాగా చూసుకున్నాడు. ఈమె చాలా అందమైన స్త్రీ. మరి ఆ కాలంలో ఈ వస్తీ దేవుని రాజును తృణీకరించినప్పుడు రాజు ఆమెను త్రోసివేసినాడు. రాణిగా నువ్వు పనికిరావు అని చెప్పి త్రోసివేసినప్పుడు అక్కడ మరి సంఘ పెద్దలు, ఆ పెద్దలు ఏం చెప్పినారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, అయ్యా నీకు మరి మన దేశంలో ఉన్న కొంతమంది స్త్రీలను మరి తీసుకొస్తాం, నీకు ఎవరు కావాలో వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు సరే ఈ రాజు మరి ఈ ఎస్తేరును కూడా వాళ్ళు చెరపట్టి తీసుకొస్తారు రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అంటే అక్కడ రాజు ఒక నపుంసకులు ఉంటారు. ఎవరంటే వీళ్ళు రాజు దగ్గరికి పంపించే ముందు ఈవెన్ సిద్ధపరుస్తారు, కొద్దిగా మంచి ఆహారం ఇచ్చి అందంగా తయారు చేసి అన్నీ చేస్తూ ఉంటారు. ఎస్తేరు సమయం వచ్చింది. ఎస్తేరు సమయం వచ్చినప్పుడు ఈయన ఏం చెప్తాడండి, మొద్దకై అమ్మా నీవు నీ జాతి కానీ రెండు పని చూసినప్పుడు మొద్దకై చెప్తాడు, నీ జాతిని నీ వంశంలో కనపరచుకోవాలని ఎస్తేరు డాక్టర్ ఇచ్చి ఉండేను. కనుక ఆమె తెలపలేదు. ఎస్తేరు ఎలా ఉండెనో అది ఆమెకేమి సంభవించనో అది తెలుసుకున్నట్టయి అంతఃపురం యొక్క ఆవరణలో ఎదుట ప్రతి దినము మొద్దకై తిరుగుతున్నాడు చూడాను. ఈ మొద్దకై సరే ఎస్తేరుని తీసుకెళ్ళిపోయినారు. వెళ్ళేటప్పుడు చెప్పినాడు, అమ్మా జాగ్రత్త, నీవెవరో, నువ్వు యూదురాలు కనుక మన దేవుడు వేరు, వాళ్ళ దేవుడు వేరు. నీవు వాళ్ళ రాజు దగ్గర నీ యొక్క జాతిని గురించి కానీ, కులం గురించి కానీ, మతం గురించి కానీ నువ్వు ప్రచారం చేయకూడదు, తెలియనట్టుండు, నువ్వు ఏం చేయలేదు అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు ఆమె సరే అని చెప్పింది. కనుక ఆ విధంగా ఈ రాజు మరి ఈ ఎస్తేరు పట్టబడి చెరపట్టి తీసుకెళ్లారు. అందమైన స్త్రీలలో ఈమె కూడా ఉన్నది. కానీ ఈమె మరి రాజు యొక్క నపుంసకుడు, అంటే రాజు దగ్గరికి సిద్ధపరిచి తీసుకెళ్లే వాళ్ళలో వాళ్ళు ఇచ్చే ఆహారం తప్ప, వాళ్ళు వేసిన వస్త్రాలు తప్ప ఏది కూడా కోరుకోవాలి. కానీ మిగతా వాళ్ళంతా అందంగా ఉండాలని మేకప్లు చేసుకొని అది చేసుకొని ఈ చేసుకొని వెళ్ళినారు. కానీ ఎస్తేరు సింపుల్గా అక్కడికి వెళ్ళింది. సింపుల్గా రాజు చూసినాడు, ఆమె సౌందర్యాన్ని మెచ్చుకొని వెంటనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కనుక మరి అక్కడ స్త్రీలందరూ కంటే రాజు ఎస్తేరు ప్రేమించారు. కనికలందరూ ఎదుట ఆమె అతని వలన దయాదాక్షను పొందాను. ఎందుకు? అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమె వస్తీకి బదులుగా రాణిగా నియమించాడు. ఎందుకు ఎస్తేరుని మరి చూసి దయాదాక్షణ పొందినాడు అని అంటే ఈమె యూదురాలు, నిష్ఠ కలిగిన యూదురాలు. కనుక ఈమె ప్రతిదినము ప్రార్థన చేసుకుంటాం దేవుడికి. ఒక్కడ పక్కన తన పినతండ్రి అయిన మొద్దకై కూడా ప్రార్థన చేస్తున్నాడు, ఎస్తేరు ప్రార్థన చేసుకుంటుంది. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఆమెను చూడగా ఆమె దయా దాక్షిణ్యాలు పొందింది. కనుక ఒక మనిషి ఎప్పుడైతే ప్రార్థన పరుడుగా ఉంటాడో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన పరుడుగా జీవిస్తూ ఉంటావో, నీవు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నీ ఎడల దయ చూపిస్తాడు దేవుడు. నీవు ఒక విషయంలో మరి వాళ్ళ దగ్గరికి నువ్వు ఏదైనా పని నిమిత్తం నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి నిన్ను చూడగిన దయ కలిగిస్తాడు. నువ్వు ఏ అవసరంతో వెళ్తున్నావో వాళ్ళకి ముందే తెలియజేస్తాడు. కనుక వాళ్ళకి నీ ఎలా దయ కలిగిస్తాడు. అలాగనే ఈ ఎస్తేరు కూడా ఎలా దయ కలిగించాడు. ఎందుకంటే ఈమె ప్రార్థన పడాలి, మంచి ప్రార్థన చేసుకునేది, నిష్ఠగా ఉండేది. యూదులు చాలా నిష్ఠగా ఉంటారు, మనకలా కాదు, ఆశామాషగా ఉంటారు. యేసు ప్రభువా, యేసు అనాలంటే యెహోవా అనే అనాలంటే ఏ అన్నప్పుడు అనగా మళ్ళీ ఇల్లు అక్కడ మొహం కడుక్కొని శుభ్రంగా మొహం కడుక్కొని నోరు కడుక్కొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళా యో వా అనేవాడు. అలాగా ఏ హో వా అంటే దానికి ఎంతో నిష్ఠగా జీవించేవాడు. యూదులంత నిష్ఠగా ఎవరు కూడా ఉండరు. కనుక మనం ఏం చేస్తాం, మన పాసి నోటితో వచ్చి దేవుడిని ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాం మనం. కనుక దేవుడు నిష్ఠ కలిగిన దేవుడు. కనుక ఈ యూదులు చాలా నిష్ఠగా ఉంటారు. అలాగే ఆ రీతిగా ఇక్కడ ఎస్తేరు కూడా చాలా నిష్ఠగా ఉండేది.
మొర్దెకై నిష్టగా ఉండేవాడు. అతను బాగా ప్రార్థన చేసుకున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి ఆ కోట దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. మరి తల్లిదండ్రులు లేని స్త్రీ, ఎవరు ఆదరణ లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఆయన దేవుడు దయ ఆమె మీద ఉన్నది కనుక రాణిగా చేసినాడు. ఏమీ లేని ఎస్తేరు, ఎన్నిక లేని ఎస్తేరు, మరి పని మనుషులుగా చెరపట్టబడి వాళ్ళ పనులు చేయడానికి తెచ్చిన ఎస్తేరు దేవుడు మరి ప్రేమించి ఆ ప్రార్థన జీవితాన్ని చూసి ఆమె నిష్టను చూసి ప్రేమించి ఏం చేసినాడు? రాణిగా చేసినాడు. కనుక ప్రార్థనా పరులు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా మరి ఏ కీడొచ్చినా ఏ శోధనలు కలిగినా వాళ్ళు జయించగలుగుతారు. అదే ప్రార్థన లేని వారు ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కీడులు కలిగినా ఏం చేస్తారు? వెంటనే పడిపోతారు. కనుక ఈ ఎస్తేరు విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేస్తారు. తర్వాత ఈ మొర్దెకై ఈ రాజు దగ్గర హామాన్ అనే అతను ఉండేవాడు, ఆ అధికారి. వాడు ఏం చేసేవాడు? మరి అందరూ మరి రాజు దగ్గర ఉండేవాడు కనుక ఈ హామాన్ చూసి అందరం దండాలు పెట్టేవాడు. కానీ మొర్దెకై దండం పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఈడెవడు సున్నత లేనివాడు, వాడికి నేను దండం పెట్టడం ఏంటి అని చెప్పి పెట్టేవాడు కాదు. ఈ విషయంలో హామానికి చాలా కోపంగా ఉండేది. అతనికి చాలా కోపంగా ఉండేది. అందరూ నాకు దండాలు పెడుతుంటే వీడు అసలు దండాలు పెట్టండి పట్టించుకోవట్లేదు, వీడిని నేను ఎలాగైనా నాశనం చేయాలి, చంపేయాలి అనుకుంటాడు. కనుక వాడు ఏమంటాడంటే, కాబట్టి మొర్దెకై ప్రాణం మాత్రమే తీవ్ర స్వల్ప కార్యమించి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజమంద అంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడు. వీడేం చేశాడు? ఒక నామానినే ఈ మొర్దెకైనే చంపడం ఏంటి? అసలు వీడెవడో వాడి కులగోత్రాలు తెలుసుకొని వాడు ఒక యూదుడని తెలుసుకొని ఆ యూదుల్లో ఇప్పుడున్న యూదులందరినీ, ఆ రాజ్యంలో ఉన్న యూదులందరినీ చంపేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రోజు చెప్తున్నాడు. ఈ విషయం మొర్దెకై ఎస్తేరుకి తెలియజేస్తున్నాడు. మొర్దెకై వెళ్ళి గోనెపట్ట కట్టుకొని, ఎస్తేరుకి తెలియక ముందే గోనెపట్ట కట్టుకొని, అయ్యో యూదులందరినీ చంపేస్తాడంట అని చెప్పి మరి అతను గోనెపట్ట కట్టుకొని మరి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక రోజున మొర్దెకై మరి ఎస్తేరు ఏంటి ఇతను మరి మా బామ్మ ఎందుకని రావట్లేదు, నా పిల్లతండ్రి ఎందుకని రావట్లేదు, ఒకసారి చూసిరండి అని ఎవరిని పంపించినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మ ఆయన గోనెపట్ట కట్టుకొని అక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. పూర్వము తగ్గింపు జీవితానికి ఎలాగంటే చూపించేది వాళ్ళు వెంటనే బూడిదలో కూర్చునేవాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరి ఇదిగో బట్టలు దించేసుకొని తగ్గించుకొని వాళ్ళు ఏం చేసేవాడు? దేవునికి ప్రార్థన చేసుకునేవాడు. ఈ మొర్దెకై 3 దినాలు అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈమె అడిగింది, ఈమె కబురు చేసింది, ఎందుకని ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి, నీకు వచ్చిన బాధ ఏంటి, ఎందుకని నువ్వు అలాగా 3 దినాలు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుంటున్నావు అని ప్రార్థన చేస్తున్నా అన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఈ మొర్దెకై కబురు చేస్తాడు, అమ్మా ఇదిగో హామాను మన జాతిని నాశనం చేయడానికి, మన జాతి యూదులందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. రాజు దగ్గర ఒక శాస్త్రాన్ని తయారు చేయించినాడు. ఏమనంటే మరి ఎవరైతే యూదులుగా ఉంటారో వాళ్ళందరూ చంపేయాలని చెప్పి ఒక శాసనాన్ని రాజు దగ్గర తయారు చేసినాడు. రాజు చెప్పినాడు, రాజా మరి ఇక్కడ చాలా మంది యూదులు ఉన్నారు, వారిని నీవంటే అసలు లెక్క చేయట్లేదు, వాళ్ళు నేను రాజుగా అంగీకరించట్లేదు అని చెప్పినాడు. ఎవరాళ్ళు అని అడిగినప్పుడు, అయ్యా వాళ్ళని నేను సంహరించడానికి నాకు ఆజ్ఞ అయ్యా అంటే, సరే నీకు ఆజ్ఞ ఇస్తున్నాను అనుకో, వాళ్ళందరూ అంతమార్చండి. సరే అక్కడ ఉన్న రాజ్యాలన్నీ కబురు పెట్టాడు, ఎవరైతే ఎక్కడైతే యూదులు ఉన్నాడో వాళ్ళందరినీ చంపేయాలి అనే శాసనం వాడు తయారు చేసి అందరూ పంపించినాడు. అప్పుడు మొర్దెకై ఉపవాసం ఉండి కన్నీరు వచ్చి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తుంటే మరి 3 దినాలు ఎస్తేరు అక్కడ చూడాల, ఎందుకంటే ప్రతి కోట చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఎస్తేరుకి ఏమో అవుతుందేమో, ఎస్తేరుకి ఏమో జరుగుతుందేమో చూస్తూ ఉండేవాడు. కానీ ఇక్కడ ఆమె 3 దినాల కనపడకపోయారంటే ఎస్తేరు ఏం చేసిందంటే వాళ్ళ సేవకులను పంపించి కబురు పంపించింది. ఏమిటి ఎందుకని రావట్లేదు అని అంటే వాళ్ళు చెప్పారు, అమ్మా ఇలాగంట నువ్వు ఆయన బూదిలో కూర్చొని మీ తండ్రి ఏడుస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు అక్కడ అని అన్నప్పుడు ఆమె కబురు చేసి, ఏంటి నీకు వచ్చిన కష్టం అంటే, అమ్మ ఇదిగో ఇది సంగతి, హామాను మనందరినీ మన వంశానందరినీ మన కులం యూదులందరినీ చంపాలని ఒక శాసనం తయారు చేస్తున్నాడు. కనుక ఇదిగో ఆ శాసనం తయారైపోయినది,
నీవు ఇదిగో వెళ్ళి మరి నీవు నీ పక్షాన నీవు మరి నీ యొక్క జనాల పక్షాన నువ్వు రాజుతో మాట్లాడి మరి నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు. నువ్వు రానివని నిన్ను నువ్వు తప్పించుకోవడం చూసుకో మాకు. నేను రానిని కదా అని నువ్వు గర్వించు మాకు. నిన్నే కాదు మా అందరిని కూడా నువ్వు రక్షించాలి అని చెప్పి అన్నప్పుడు ఆమె కూడా మరి మరి నేను సరే మీరందరూ వెళ్ళి మరి ఉపవాసాలను ప్రార్థన చేయండి. ఇక్కడ చూడండి 4వ అధ్యాయము ఎస్తేరు మా మర్దికాయ చెప్పినప్పుడు ఎస్తేరు ఏమంటుందంటే 4:15 చూద్దాం. అప్పుడు ఎస్తేరు మర్దికాయతో మరలా ఇట్లా నీవు పోయి షూషాను నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండడి. నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందును. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునకు ప్రవేశించదను. నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం చేశాడు. ఎస్తేరు చెప్పినప్పుడు అప్పుడు ఎస్తేరు ఏం చెప్తుందంటే, సరే సమాజ మందిరం దగ్గరికి మన అక్కడ మందిరాన్ని దగ్గరికి నువ్వు ఏం చేస్తావంటే మన యూదులందరినీ పిలువు. అక్కడ కూడా వాళ్ళందరూ కూర్చొని మీరందరూ ఉండి 3 దినాలు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈమె రాజు దగ్గరికి వెళ్ళాలంటే అధికారం లేదు, రాణికి అధికారం లేదు. ఇప్పుడు మనకున్న స్వేచ్ఛ అక్కడ అప్పుడు ఉండలేదు. రాజు దగ్గరికి రాజు ఎప్పుడైతే కబురు చేస్తాడో అప్పుడే వెళ్ళాలి, లేదా ఎప్పుడు పడితే అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. కనుక రాణి అయినా సరే అప్పుడు రాజు చాలా మంది భార్యలు ఉంటారు కనుక ఈమె వంతు వచ్చేళ్ళకే సంవత్సరం పట్టవచ్చు, లేదా 6 నెలలు పట్టవచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఎప్పుడు అవుతుందో తెలియదు. కనుక ఈమె అక్కడికి వెళ్ళడానికి అధికారం లేదు. కనుక ఈయన ఏం చేస్తారంటే, సరే మీరు వెళ్ళి ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి. అది తప్పైనా సరే నేను వెళ్తాను. నేను వెళ్ళి అక్కడ నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజు దగ్గరికి వెళ్ళి నేను కనపడతానని చెప్పినప్పుడు సరే వీళ్ళందరూ వెళ్ళి ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉంటే అక్కడ ప్రార్థన చేయాలి. గోని బట్ట కట్టుకొని బట్టలు చించేసుకొని బూడిదలో కూర్చొని వీళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అదే విధముగా మరి ఈ ఎస్తేరు యొక్క పనికత్తెలు కూడా ఈ షూషాన కోటలో ఉండి వీళ్ళు కూడా 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక రోజున అలాగే మరి రాజు దగ్గరికి కాదు, రాజు మందిరంలోకి వెళ్ళినప్పుడు రాజు చూస్తాడు. రాజు చూసి మరి ఇది వెంటనే అయితే అసలు మామూలుగా అయితే రాజు కోపించుకుంటాడు, కోపం వస్తుంది. ఎందుకు ఆయన పిలవందే ఎవరు రావడానికి వీలు లేదు. కనుక ఈమె మరి ధైర్యం చేసుకొని ప్రభు నా పక్షాన ఉన్నాడు అని అక్కడ ఉపవాసం అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకొని వెళ్ళింది. కనుక ఏ మనిషి అయితే దేవుని మాటకు లోబడతాడో ఆ మనిషిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మనిషిని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఏ మనిషి అయితే దేవుని తృణీకరిస్తారో, దేవుని మాట వినుకోకుండా జీవిస్తారో ఆ మనిషిని దేవుడు త్రోసివేస్తాడు. ఈ వస్తీ రాణిని త్రోసివేసినాడు. ఎందుకంటే రాజు మాట వినలేదు కనుక, తన భర్త మాట వినలేదు కనుక వస్తీని దేవుడు ఆమె రాణిగారిని పనికిరావని రాజు తోసివేసినాడు. అలాగే దేవుడు కూడా నీవు నేను ఆయన మాట వినకపోతే నన్ను ఆయన త్రోసివేస్తాడు. ఒక మనిషిని దేవుడు త్రోసివేస్తే మరి ఎవరు కూడా ఎన్ని సహాయం చేసినా అతనికి ఎవరు ఏ సహాయం చేయలేరు. దేవుడు తలుపు మూయగా తీయగలిగినవాడు ఎవడు లేడు. దేవుడు తలుపును తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు ఎవడు లేడు. కనుక నీకు సమయం ఉండగానే నీవు లోబడే మనసు నీకు ఉంటే, నువ్వు లోబడితే ఇదిగో ఎస్తేర్ని, ఏ ఎన్నిక లేని ఎస్తేర్ని, పనికత్తులుగా పని మనుషులుగా ఉన్న పనులు చేయడానికి తీసుకొచ్చిన ఎస్తేర్ని దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడి మాటకి లోబడి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించినందువలన ఆమెను తీసుకెళ్ళి రాణిగా చేసినాడు. భూలోకంలో కూడా నేను దేవునికి లోబడితే నువ్వు ఎంత పేదవాడు అయినా మరి దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు. కనుక నేను లోబడుతున్నామా? ఒకవేళ నీకేదైనా అవసరం ఉంటే నేను చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయడం. మరి యూదులంతా కలిసి సమాజ మందిరంలో కూడుకొని వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఎస్తేరు కొరకు. ఎస్తేరు రాజు దయ పొందాలని, రాజు యొక్క దయను పొందడానికి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు.
కనుక నీవు నేను కూడా మనకున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, వేదనను బట్టి నీవు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కనుక ఉపవాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు, ఉపవాసంతో నువ్వు కన్నీరు కాచినప్పుడు తప్పక దేవుడు నీ మొర ఆలకిస్తాడు. కనుక కనీసం వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకు దేవుడు చేయలేని కార్యం ఈ లోకంలో ఏది లేదు. కనుక నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తాడంటారు, నా బిడ్డ కడుపు నువ్వు అన్నం తినకోకుండా కడుపు మార్చుకొని నా కొరకు కన్నీరు కారుస్తుంది, నేను ఆమెకు సహాయం చేయాలి అని దేవుడు వెంటనే సహాయం చేస్తాడన్న. కనుక ఇక్కడ ఎస్తేరు ఉపవాసం ప్రార్థన చేస్తుంది. మరి ఈ మర్దుకై వెళ్ళి అక్కడ ఉన్న యూదులందరినీ సమాజ మందిరంలో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. సరే, 3వ దినం అయిపోయింది. 3వ దినం తర్వాత మరి కథలాగా చెప్పేస్తున్నాను నేను, అర్థం చేసుకోండి. కథలాగా మరి సమయం లేదు కనుక 3వ దినమున ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళంగానే రాజు చూసినాడు. రాజు చూసి, ఏంటి ఎస్తేరు, ఏంటి వచ్చావు, రా అని చెప్పి పిలిచినాడు. అదే మామూలుగా అయితే రాజు పిలవందే ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, మేము భయంతో వెళ్ళింది. కానీ అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఈమె 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని 3వ దినాన వెళ్ళింది అక్కడికి. కనుక ఈమెను చూడగానే రాజు దయ ఆమె మీద కలిగింది. రాజుకి ఆమె మీద దయ కలిగింది. వెంటనే ఈ ఎస్తేరు, ఏంటి వచ్చావు రా అని అడిగినప్పుడు, రాజా నీకు ఇష్టమైతే మరి నీవు హామాన్ మరి ఇదిగో నేను ఒక విందు తయారు చేయాలనుకుంటున్నాను, ఆ విందుకు నీవు నామాను 3 దినాలు రావాలి అని చెప్పి అడిగింది. సరే, నీ ఇష్టం, వస్తాం అని చెప్పి రాజు చెప్పాడు. హామాన్ కూడా, రాణియే నన్ను వచ్చి పిలుస్తుంది అంటే నాకు ఎంత గొప్ప ధన్యత కలుగుతుంది, ఎంత పేరు, నాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి అతను కూడా వస్తామని చెప్పి తలపినాడు. సరే, 1 దినం అయిపోయినది, 2వ దినం అయిపోయినది. 3వ దినమున ఈ నామాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక పెద్ద ఉరిపోయేవాడు కట్టించి ఉంచినాడు ఈ మర్దుకైన ఉరి తీయడానికి. రాజుకు సాయం చెప్పినాడు. యూదులందరూ సంహరించడానికి శాసనం తయారు చేస్తున్నారు. ఆ శాసనం రాజ్యమంతటా వెళ్ళిపోయేది. కానీ యూదులందరూ అక్కడ ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. యూదులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రాణి మరి ఇక్కడ రాజుకు విందిస్తుంది. ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రభువా, దేవా, యెహోవా, మా జనాంగమును కాపాడయ్యా, మా యూదులు అంతరించుకోబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదులే, ఆ యూదుల నుంచి వచ్చిన వాడే. కనుక ఇదిగో యూదులందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆ నామాలు. కనుక అతని నుండి మమ్మల్ని కాపాడయ్యా. కనుక మన శత్రువైన సాతాను, మన శత్రువు ఎవడు? సాతాను. ప్రభువా, సాతాను మాకు బాగా శోధనలు కలిగిస్తున్నాడు, బాధలు కలిగిస్తున్నాడు, కష్టాలు కలిగిస్తున్నాడు నాయన. మరి ఇదిగో మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పి నీవు కూడా ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొరాలకిచ్చి సాతాను నుంచి మనల్ని కాపాడుతాడు. అలాగే ఈ హామాను నుంచి కూడా మర్దుకైని కాపాడినాడు. ఈ మర్దుకై మరి పెద్ద ఇది కట్టించాడు. హామాను మర్దుకైని ఉరి తీయాలని చెప్పి హామాను పెద్ద ఉరిపోయినాడు కట్టించినాడు. తర్వాత ఈ రాణి 1 రోజు అయిపోయింది. రాణి 1వ రోజు అడిగినాడు, ఎస్తేరు నీకు ఏం కావాలో కోరుకో, సగ రాజ్యం ఇవ్వడానికంటే నేను సిద్ధమే అన్నాడు. నాకేమొద్దాయా అని చెప్పింది. సరే, 2వ రోజు వచ్చింది. 2వ రోజు కూడా అడిగినాడు, ఏం కావాలి నీకు, ఏం కావాలో కోరుకో, నీకు ఇష్టమైంది నేను ఏదైనా ఇస్తాను అన్నాడు. సరే, 3వ రోజు రేపు అడుగుతాను రాజా అని అడిగింది. అది చెప్పింది. సరే అన్నాడు. ఈ హామాను మరి ఈ రాజు దగ్గర 2 రోజులు విందు జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ కూడా హామాన్ని ఇంకా ఎక్కువ గౌరవించడం మొదలుపెట్టినారు. ఈ హామాన్ని చూసావా, రాణి కూడా నన్ను పిలిచింది విందుకి, రాజుతో పాటు నన్ను పిలిచింది, ఎవరు లేదు అంత భాగ్యం అని చెప్పి ఇతను కూడా మరి విర్రవీగుతున్నాడు. ఒక పక్కనే యూదులు చంపాలని కంకణం కట్టుకున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తుందో వాళ్ళు చంపేయాలని చూస్తున్నాడు. కానీ యూదులంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కనుక ఉపవాస ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, ఉపవాస ప్రార్థన నీకు స్వస్థతనిస్తుంది, ఉపవాస ప్రార్థన నిన్ను బాగు చేస్తుంది, ఉపవాస ప్రార్థన నీ సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ యూదులందరూ కష్టం కాలంలో ఉన్నారు. ఏంటి, వీళ్ళందరినీ ఒకే రోజున చంపేయాలని హామాను కంకణం పెట్టుకున్నాడు. మరి మర్దుకైన ఉరి తీయాలని కంకణం. ఈ మర్దుకైన ఉరి తీయడం
యూదులందరినీ చంపేయాలని ఒకే రోజు కంకణం కట్టుకున్నాడు అతను. మరి వీళ్ళంతా అయితే ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కోటలో రాణి ప్రార్థన చేస్తుంది, యూదులందరూ కలిసేమో సమాజ మందిరం నుండి ప్రార్థన చేస్తున్నారు. కనుక నీవు నీ కష్టాలను బట్టి, నీకు వచ్చిన బాధలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిజంగా నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పరురాలు అయితే సమస్యల్ని సులువుగా నువ్వు జయించుకోగలుగుతావు. సమస్యల నుంచి నువ్వు సులువుగా బయటపడగలుగుతావు. దేవుడు నిన్ను సులువైన మార్గం చూపిస్తాడు. నువ్వు కష్టాల్లో నుంచి నేను బయటికి ఎలా రావాలో మార్గం నీకు సరళం చేస్తాడు ఆయన. కనుక ఈ ఎస్తేర్ ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల, యూదులందరూ కలిసి అక్కడ ప్రార్థన చేయడం వల్ల రాజు దగ్గరికి వెళ్ళిన భయంతో లేదు, అమ్మో రాజు ఏం చంపేస్తాడేమో, నన్ను జైల్లో పడేస్తాడేమో అని చెప్పి భయపడుతూ వెళ్ళినప్పుడు రాజు దేవుని యొక్క దయ ఆ మీద ఉన్నది కనుక, దేవుడు ఆ ప్రార్థన ఆలకించినాడు కనుక, యూదుల ప్రార్థన దేవుడు ఆలకించినాడు కనుక, దేవుడు ఎస్తేరు చూడగానే రాజుకు దయ కలిగించినాడు. నీవు నేను ప్రార్థనా పరులం అయితే నీ ఎలా దేవుడు దయ చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, లేదా నువ్వు ఏ పని మీద వెళ్ళినా, మొట్టమొదట నువ్వు అక్కడ ఆ పని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు చూడగానే వాళ్ళకి నీ ఎలా దయ కలుగుతుంది. దయ కలిగి వెంటనే నీ పని అయిపోద్ది. నేను చాలాసార్లు నేను మంచి ప్రార్థనగా ఉన్నప్పుడు చాలాసార్లు బయటికి పని మీద వెళ్ళినప్పుడు ఊరిని అయిపోయింది పని, వెంటనే ఎలాగైనా అయిపోయింది. మిగతా వాళ్ళంతా గంటల లైన్లో ఉండేవాడు, నాలుగు ఊరిని అయిపోయింది. నేను మరి నా పెళ్ళైన కొత్తలో కూడా స్పార్ని వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లాండ్ దేశంలో దిగాను. ఇంగ్లాండ్ దేశంలో విమానం దిగి నేను ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే ఇమిగ్రేషన్ చెకప్ అని ఉంటుంది, ఇంకా చెకింగ్ చేస్తారు అక్కడ. వాళ్ళందరూ కలిసి అక్కడ చాలామంది విమానం దిగిన అంతా లైన్లో నుంచున్నారు. కనీసం 350 మంది పేద విమానం, ఆ 350 మంది లైన్లో నిలబడి ఉన్నారు. సార్ నేను కూడా లైన్లో నిలబడి ఉన్నాను. నేనేం ప్రార్థన చేసుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో దిగటానికి ట్రాన్సిట్ వీసా అని ఉంటుంది. అక్కడ ఉండడానికి ఆ ఎయిర్పోర్ట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఉండాలన్నా ట్రాన్సిట్ వీసా అని ఉంటుంది. ఆ వీసా ఉన్నవారే ఆ ఎయిర్పోర్ట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకొని పక్కన తీసుకొచ్చేసి అక్కడ కూర్చోబెడతారు. మరి నాకు పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు అని చెప్పింది ఇంగ్లాండ్ దేశంలో అయితే మరి అప్పుడు ఫ్లైట్ అటే ఉంది, ఇంగ్లాండ్ ఇండియా, ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఇంగ్లాండ్ నుంచి స్పెయిన్. మరి ఇక్కడ ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా మరి మీ చిత్తమయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. లైన్లో నిలబడి ఉన్నాను. అందరేమో మాలో అప్పుడు హిప్పీ జుట్లు వేసుకుని ఇదిగా ఉన్నారు అందరూ. సరే నేను సూట్ వేసుకున్నాను, మరి బ్యాగ్ పట్టుకున్నాను. ఆ బ్యాగ్లో బైబిల్ ఉంది. బైబిల్ను చిన్న మఫ్లర్ ఉంది, చలిగా ఉంటుందని తీసుకెళ్ళాను. ఇక ఇది తప్ప నా దగ్గర ఏం లేదు. మిగతా అంతా ఫ్లైట్లో వెళ్ళిపోయింది. ఫ్లైట్లో వేసేసానండి పెద్ద సూట్ కేసు. సరే ఈ రెండే ఉన్నాయి. ఈ బ్యాగ్ తగిలించుకొని నేను రాబా మరి మీ చెప్తామయ్యా, మరి ఆ ట్రాన్సిట్ వీసా కావాలంట, మరి అది లేకపోతే నన్ను పట్టుకుంటారేమో అని చెప్పి ప్రార్థన చేసుకుంటా నేను దిగాను. దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో నిలబడ్డాను. అందరూ నిలబడ్డారు. 350 మంది దగ్గర పెద్ద విమానం దిగిన వాళ్ళంతా నిలబడ్డారు లైన్లో. సరే నేను కూడా నిలబడ్డ తర్వాత మరి ఒక ఆఫీసర్ వాకీ టాకీలో మాట్లాడుకుంటా నన్ను చూసుకుంటా, నాకెళ్ళే చూసుకుంటా గబగబా వస్తున్నాడు. నాకు భయం వేసింది, ఇదేంటి ఆయన నా దగ్గరికి వస్తున్నాడు, నా దగ్గర వీసా లేదు, వాళ్ళు అడుగుతాడేమో, ట్రాన్సిట్ వీసా లేదు కనుక నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు దిగావు ఇక్కడ అని అడుగుతాడేమో. నాకు భయం. మరి అక్కడ నుంచి వేరే విమానం మారాలి, ఈ ఎయిర్పోర్ట్ నుంచి వేరే ఎయిర్పోర్ట్కి పోవాలి కనుక నేను భయపడతాను. మనసులో అయితే ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా. అప్పుడు కూడా నేను బాగా ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా మరి ఏం చిత్తమయ్యా అని ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వచ్చి గబగబా వచ్చి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళిపో. లైన్లో నిలబడ నేను నా వెనక దగ్గర 200 మంది ఉన్నారు, ఎదర ఒక 100 మంది ఉన్నారు. ఆ ఎదర 250 మంది దాకా ఉన్నారు. మొత్తం 350 మంది ఫ్లైట్, పెద్ద ఫ్లైట్, పెద్ద విమానం. అందరు దిగులంతా చెకింగ్ చేయాలి. ఆయన నా దగ్గరికి వచ్చి వాకింగ్, నాకు భయం వేసింది. అది నా దగ్గరికే వచ్చాడు. నా దగ్గర చూసుకుంటా అక్కడి నుంచి వస్తున్నాడు, మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు స్పీడ్గా. నాకు భయం వేసింది, ఇది తెలిసిపోయిందా ఏంటి నా దగ్గర వీసా లేదని అని చెప్పి నాకు భయం వేసి నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. వెంటనే ఆయన వచ్చాడు, నా దగ్గరికి వచ్చి నన్ను చూసి ఒకటే అన్నాడు, నువ్వు వెళ్ళిపోవాలి. ఇక వెంటనే నేను లోపలికి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, ప్రభువా ఇది ఎంత గొప్ప దేవుడు నాయన. అప్పుడు నేను ఇంత ప్రార్థన చేసేవాడిని కాదు, కానీ మామూలుగా గుడికి మడికి రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాడు, మంచి బాగా ప్రార్థన చేసుకున్నాడు. 1 గంటలు లేసా ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. అన్ని తప్పులు చేస్తూనే ఉండేవాడిని, తాగేవాడిని,
సిగరెట్ కలిసేవాడిని, అన్నీ చేస్తానేవాడు నా సమయంలో. అలా అటువంటి స్థితిలో మరి నేను దేవుడికి నేను ప్రతిదినం ప్రార్థన చేసుకుని క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకున్నాను. మా మాస్టర్ గారు ఒకటే నేర్పించినాడు మాకు, నీవు రేయి మొదటి జామున లేచి నీ సమస్యల కొరకు ప్రార్థన చేసుకో, నీ పిల్లల కొరకు. పిల్లల వాక్యాలు ఉంది కదా 3వ అధ్యాయంలో, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి ప్రార్థన చెప్పి అది నన్ను పట్టుకున్నాను. నేను అందుకనే ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ప్రార్థన పడికి మానేవాడి కాదు, గుడికి వెళ్ళకుండా ఉండేవాడి కాదు. కనుక అదే నన్ను కాపాడింది. ఆ రోజున మరి యాక్చువల్గా అయితే మా ఆవిడ అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆమెను 2 గంటలు అక్కడ ఆపేశారంట. నీకు వీసా లేదు, ఎందుకు వచ్చావు, కూర్చో అని చెప్పి ఆమెని ఆమె తమ్ముడిని ఇద్దరు అక్కడ లోపల కూర్చోబెట్టారు. మరి నన్ను కూడా అక్కడ చేస్తారేమో నాకు భయం వేసింది. కానీ నా పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకున్న దేవుడు ఉన్నాడు నా పక్షాన్ని. ఆయన నన్ను చూసి మరి ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆ సత్యనారాయణ కొండ దగ్గర ఉన్నాడు, నుంచొని మాట్లాడుకుంటున్నాడు వాకింగ్ బ్యాకింగ్. నేను లైన్లో నిలబడి ఉన్నాను, చూశాడు. అక్కడ నుంచి చూసుకుంటూ నాకెళ్ళే చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అటు అనుకున్నప్పుడు ఏముంటుంది, మనకి చూస్తే భయం వేస్తుంది, అమ్మో ఏంటి నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడేమో అని అనుకుంటాం. ఆ సమయంలో నేను హృదయంలో ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీ చిత్తమయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు వెంటనే వచ్చాడు ఆయన, ఇవి పాస్ అన్నాడు, వెళ్ళిపో అన్నాడు నన్ను. ఇక నేను లోపలికి వెళ్ళిపోయాను. కనుక దేవుడు ప్రార్థన పరులను దేవుడు కాపాడుతాడు. నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మరి ఇదిగో నాకు ఎన్నో అవమానాలు, సిగ్గులు వచ్చినాయి, ఎన్నో మరి ఇదిగో నా మీద ఎన్నో నిందలకు మోపాలని సాతానుగాడు, అపవాదిగాడు చూసినాడు. కానీ నేను ప్రార్థన చేసుకోవడం వల్ల, మరి మీరందరూ కూడా ప్రార్థన చేసినారు కొన్ని విషయాల్లో, వాటి వల్ల ఏమైంది, దేవుడు వాటిని సులువుగా మార్చేసినాడు. ఆ శాపాలని మరి అవమానాలని దేవుడు ఏం చేశాడు, సులువుగా తప్పించేసినాడు. కనుక ప్రార్థనా పరులను దేవుడు ఎప్పుడు తప్పిస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకనే మీరు ఎందుకని బహుగా ప్రార్థన చేయాలి, బహుగా ప్రార్థన చేయాలి. అందుకనే బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిమలు కీడు గెలుడి. దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, నీ ప్రార్థన చేసి బలమును సంపాదించుకుంటావు. క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కూడా పగలంతా సువార్తను ప్రకటించేవాడు, స్వస్థత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు, చనిపోయిన వారిని లేపినాడు. మరలా రాత్రులు అడవిలోకి వెళ్ళి ఆ కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది, బలం వస్తుంది. మళ్ళా తెల్లారి 2వ రోజుకి కావాల్సిన బలం వల్ల సంపాదించుకున్నవాడు మరలా స్వస్థత కార్యాలు చేశాడు. అలాగనే మరి నీవు బలం పొందుకోవాలంటే బహుగా నువ్వు ప్రార్థన చేయాలి. మనుషుల చేత ఒక్క చేయమాకు. మనుషులు ఏదో నేరాలు మోపాలని, ఏదో కీడులు తలపెట్టాలని చూస్తూ ఉంటారు. మనుషుల మాటలు విని చాలా మంది కూడా మరి వాళ్ళ తప్పుడుగా అర్థం చేస్తారు. వాళ్ళు అట్ట అంట కదా, ఇట్ట అంట కదా అంటారు. ఇట్ట అంట, అట్ట అంట కాదు. అట్ట అంటే నువ్వు తంటాలు తెచ్చుకుంటావు. కనుక నీకు తెలిస్తేనే చెప్పు, నువ్వు నమ్ము. నీకు తెలుసా ఆ విషయం? తెలీదు, అట్ట అనుకుంటున్నారు అనుకుంటే నువ్వు నమ్మమ్మా. కనుక నీవు మనుషులు నేరాలు మోపాలని దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు. సాతాను నేరాలు మోపుతాడు. నేరాలు మోపేది ఎవరు? సాతాను. తప్పించేది ఎవరు? దేవుడు. కనుక ఎవరిని తప్పిస్తాడు? ప్రార్థన చేసుకునే వాళ్ళని, ప్రార్థనా పరులను తప్పిస్తూ ఉంటాడు. అపవాది మనుషుల్ని ఊరినే చెడులో నడిపిస్తూ ఉంటాడు. అపవాది ఊరినే అనుమానాలు కలిగిస్తూ ఉంటుంది. అనుమానం వల్ల కూడా ఏం చేస్తుంది, దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం. చిన్న అనుమానం కలిగించా దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతాం, జారిపోతాం. మరి సాతాన్ మరి అవ్వ దగ్గరికి వెళ్ళి పాపం అని చెప్పింది. లూసిఫర్ గడు వెళ్ళి ఏం చేశాడు, పాపం దగ్గర అవ్వ దగ్గర వెళ్ళి నిజమా అన్నాడు. ఏంటి ఇదిగో నువ్వు తినొద్దన్న పండు తినొద్దన్నాడు ఆ దేవుడు. అది కానీ నువ్వు తింటే దేవుడిలో వెళ్ళిపోతావు అని చెప్పింది. అక్కడ ఏం చేసినావు, నమ్మింది. అనుమానం కలిగించింది అంతే. అనుమానం బీజం. మనుషులు కూడా చాలామంది ఇదిగో నేరాలు మోపుతానికి, ఎదుటి వాడిని ఇదిగో తృణీకరంగా మాట్లాడడానికి, ఎదుటి వాడిని చులకన చేసి మాట్లాడడానికి నేరాలు మోపుతూ ఉంటారు.
కానీ నువ్వు పట్టించుకోబాకు. రోడ్డు మీద వెళ్తామంటే నిన్న కుక్కలు మరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకుంటా మనం చేస్తాం, వెళ్ళిపోతాం. అలాగే ఈ లోకంలో కూడా నీవు నేను ఎవరిని లెక్క చేయకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. ఎవరు అనుకుంటాను ప్రభా వాళ్ళని క్షమించి దీవించి ఆశించు, ఇంతే నేను అదే చేస్తాను ప్రభా వాళ్ళు ఇట్లా వాళ్ళని క్షమించయ్యా, దీవించయ్యా, ఆశీర్దించయ్యా అని ప్రార్థన చేస్తాను. మరి దానివల్ల దేవుడు ఏం చేశాడు, నాకు వచ్చిన శోధను, నాకు వచ్చిన సిగ్గును దేవుడు ఇదిగో సునాయాసం తప్పించేసినాడు. కనుక ప్రార్థనా పరులు దేవుడు ఎప్పుడు తప్పిస్తాడు. ప్రార్థనా పరులు దేవుడు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటాడు. కనుక నీవు నేను ప్రార్థనా పరులమైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా, ఎంత దరిద్రం వచ్చినా నీవు నేను తప్పించబడతాం. దేవుడు నేను తప్పిస్తాడు, గుర్తుపెట్టుకో. కనుక ప్రార్థన చేయాలి. ఇక్కడ మరి ఈ యూదులందరినీ నాశనం చేయాలని హామాను కంకణం కట్టుకున్నాడు. మరి ఎస్తేరు మరి కోటలో ఉపవాసం ప్రార్థన చేస్తుంది. యూదులంతా సమాజ మందిరంలో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. కనుక నీవు ప్రార్థన చేస్తే నీకు వచ్చిన కష్టాల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇక్కడ మరి 3వ రోజు అడిగింది, ఎస్తేరుని అడిగాడు రాజు, ఏంటి ఇస్తారు 3 రోజులు ఇది ఇచ్చావు, ఏం కావాలో కోరుకోదు ఈ రోజు అన్న అంటే అప్పుడు చెప్పింది, అయ్యా నన్ను నా జనాల ప్రాణాలను నువ్వు కాపాడు అని. నీ మీద నేరాలు మోపింది ఎవడు, నీ ప్రాణం తీసేది ఎవడో, ఆడు ఎంత తోడైనా వాడు ఇప్పుడే చంపేస్తాను అంటాడు రాజు. అనగానే ఆడెవడే కదయ్యా, ఇదిగో నీ పక్కన ఉన్న హామాని. రాజు కోపం వస్తుంది, గబగబా లేచి ద్రాక్షరసం తాగేవాళ్ళు అక్కడ పెట్టేసి తోటలాగా వెళ్ళిపోతాడు. తోటలాగా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఈడే హామాన్ ఏం చేస్తాడు, ఇస్తే కాళ్ళ మీద పడి అమ్మ అమ్మ నన్ను క్షమించు, అమ్మ అమ్మ ఆయన చెప్పి బతిలాడుతూ ఉంటాడు. మళ్ళీ రాజు తిరిగి వచ్చేసరికి ఆ రాణి పడక మీద, రాణి మంచం మీద ఈడు పడి ఉన్నాడు. రాజు కోపం, నేనుండగానే నా రాణి పడక మీద పడుకుంటా వీడిని చంపేయాలి అని అనుకుంటా ఉండగా ఆ మాట అనగానే బట్టలు వచ్చి వాడికి ముసుగేసి తీసుకెళ్ళిపోతాడు. వీడేమనుకున్నాడు, యూదులందరూ చంపాలనుకున్నాడు. కానీ మరి దేవుడు ఏం చేస్తున్నాడు, అలా తప్పించినాడు. ఎవరైతే మరి వీళ్ళ ఎందు వీళ్ళకి అవమానం తేవాలని, యూదులందరూ చంపాలని మరి కంకణం కట్టుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నాడు, అతన్ని దేవుడు ఏ ఉరిపోయి అయితే మట్టికాయ కోసం సిద్ధపరిచినాడో అదే ఉరిపోయి మీద రాజు వాడిని ఉరి తీయమన్నాడు. వాడు ఇల్లంతా పెంట దెబ్బ చేయమన్నాడు. ఈ హామాను యూదులందరూ చంపాలనుకున్నాడు. కానీ రాజు ఏం చేస్తున్నాడంటే, రాజు వీడితో పాటు వీడి వంశవస్తుల్ని, వీళ్ళ బంధువుల్ని అందరినీ చంపేయమన్నాడు. చూసారా? కనుక నేరాలు మోపే ముందు, నీవు ఒక మనిషి మీద నేరాలు మోపే ముందు జాగ్రత్త. నీవు ఏ పంట విత్తుతావో ఆ పంట నీవు కోస్తావు. మనుషులు ఏ పంట విత్తితే ఆ పంట కోస్తారు. కనుక ఇక్కడ ఈ హామాను యూదులందరినీ నాశనం చేయాలనుకున్నారు. మరి వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు, వీడి యొక్క వంశస్థాన్ని అందరినీ నాశనం చేశారు. ఆ ఇల్లంతా పెంట దెబ్బలుగా చేసేస్తున్నారు. ఇక ఈ ఊర్లో ఆ రాజ్యంలో ఉన్న అందరూ అతను పెంట దెబ్బగా వెళ్ళి పసుపంతో తీసుకెళ్ళి అక్కడ వేసేవాళ్ళు. అలాగా ఆ ఇళ్ళు ఎవరు ఉంటాకు వీళ్ళదని చెప్పాడు రాజు. కనుక అలాగ పెంట దెబ్బలు చేసేస్తున్నారు. కనుక నీ మీద నేరాలు మోపి నిన్ను చులకనగా చేసి నిన్ను అవమానపరచాలని చూసావు, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే వాళ్ళే అవమానించబడతారు. కనుక దేవుడికి ఏ మనిషి అయితే మరి ఏ పంట ఏదైతే విత్తుతారో ఆ పంటే కోస్తారని దేవుడే చెప్పినాడు. కనుక నీవు హామానుకు మద్దకాయ వలె, ఎస్తేరు వలె ఉపవాసం వంటి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పగా నీ సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీ కష్టాల నుంచి నీకు విడుదలిస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు కనుక ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కనుక నీవు ప్రార్థనాపరుడై ఉంటే తప్పక దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించక్కర్లేదు. ఎవరో వచ్చి నీ తల మీద చేయబట్టి ప్రార్థన చేయక్కర్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇవి నాకు ఇట్లా నడువు నొప్పిపోయింది, లేకపోతే కాళ్ళు నొప్పులుకొని, తలకాయ నొప్పిపోయింది, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పని అవసరం లేదు. నీవు నిజంగా ప్రార్థన పరురాలు అయితే, ప్రార్థన పరుడు అయితే నీవే నీ బలహీనత బట్టి నువ్వు వెళ్ళి ఉపవాసం ఉండి నీ గదిలో కూర్చొని దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు వెంటనే స్వస్థతని ఇస్తాడు. నేను నా జీవితంలో నేను చూసినాను. కనుక మీరు కూడా ప్రార్థన చేయాలి. మీరు అందుకే నేను
సరి అయిన భక్తిని నేర్చుకోమని నేను చెప్తున్నాను. సరి అయిన భక్తిని నేర్చుకోండి. పై భక్తిని వద్దు. పై భక్తిలో ఉన్నంత కాలం నువ్వు ఏది లోకంలో పొందుకోలేదు. నువ్వు పై భక్తులు నువ్వు ప్రార్థనా పరుడే అయినా నువ్వు వెళ్ళి ఇతని దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు చాపుతావు అంటే నీ భక్తి సరి అయినది కాదు. ఇతని దగ్గరికి వెళ్ళి నీ అవసరతను బట్టి నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి అప్పు తెచ్చుకుంటున్నావు అంటే అది నీ సరైన భక్తి కాదు. నువ్వు నిజంగా ప్రార్థనా పరుడు అయితే నువ్వు అడిగిన వెంటనే వాళ్ళే తెచ్చి నీకు ఇస్తారు. నా జీవితంలో నేను చూసినాను. నాకు అవసరం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళే వచ్చి నాకు ఇచ్చి వెళ్ళేవాడు. మొన్న కూడా మా పిల్లలు ఈ స్పెయిన్ వెళ్ళిపోవటానికి మరి నాకు డబ్బులు కావాల్సి వచ్చింది. నేను మా తమ్ముడికి చెప్పాను, అరే ఇట్లా గంట ₹1,00,000 కావాలి, నమ్ము ₹1,00,000 ఎవరు ఇస్తారు అన్నాడు. అడుగుదాం చూద్దాం అన్నాడు అని వెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్పినాడు. వాళ్ళ ఆవిడ తెల్లారి సాయంత్రమే ఆ రోజు 4 గంటలకు తెల్లారి ఆ రోజే సాయంత్రంగా ₹4,00,000 తీసుకొచ్చి ఇచ్చింది. మరి ఇక్కడ దేవుడు సహాయం చేస్తాడు అంతే. నువ్వు ప్రార్థన చేయి అంతే. నా జీవితం మళ్ళీ ఇంకొక ₹1,00,000 కావాల్సి వచ్చింది. వేరే వాళ్ళు ఫోన్ చేసి రండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ₹1,00,000. అలాగా మరి దేవుడు సమకూర్చినాడు, అన్ని సిద్ధపడి సమకూర్చినాడు. వెంటనే వాడు వెళ్ళిపోయినాడు స్పెయిన్. కనుక మరి నీవు నిజంగా ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పరురాలు అయితే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీకు జవాబు దయచేస్తాడు. ఇప్పుడు నా పిల్లలకు ఆ టైంలో అవసరం కనుక ఆ అవసరాన్ని బట్టి దేవుడు వెంటనే సహాయం చేసినాడు. కొన్ని ప్రార్థనలకి జవాబు తొందరగా రాదు. దేవుని చిత్తం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే ఆ జవాబు దొరుకుతుంది. కనుక నువ్వు నిజంగా ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పరురాలు అయితే నీవు ఎవరిని దగ్గరికి వెళ్ళి చేతులు చాచనక్కర్లేదు, ఎవరిని అడుక్కోనక్కర్లేదు. నువ్వు నిజంగా ప్రార్థన పరురాలు అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే ఇతరులను ప్రేరేపించి నీకు ఇచ్చేటట్టు చేస్తాడు. కనుక నేను మరి ప్రార్థన పరుడువేనా? నువ్వు నిజమైన ప్రార్థన పరుడువేనా? ప్రార్థనా పరురాలువేనా? భక్తి అని కూడా పేరు పెట్టుకున్న క్రైస్తవులమే పుట్టక క్రైస్తవమే. కనుక నేను బాగా ప్రార్థన చేయాలి. నువ్వు బహుగా ప్రార్థన చేసినప్పుడే నువ్వు ఏదైనా బలం పొందుకోగలుగుతావు, సంపాదించుకోగలుగుతావు, ఏ కీడును నువ్వు గెలవగలుగుతావు. కనుక ఈ లోకంలో చెడు ఎక్కువైపోయినది, స్వార్థం ఎక్కువైపోయినది, పగలు ఎక్కువైపోయినవి, కక్షలు ఎక్కువైపోయినాయి. భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలు చంపేస్తున్నారు, ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు. మరి ఈ లోకంలో నేను ఏమి సంపాదించుకొని ఏమి తీసుకునే వాళ్ళే. కనుక నీవు మంచిగా ఉండి నువ్వు మంచిని సంపాదించుకుంటే ఆ మంచే నీకు రక్షిస్తుంది. కనుక ప్రార్థనా పరుడువైనా నీవు నీ సమస్య కొరకు ఉపవాసం ప్రార్థన చేయగలుగుతావా? నీకు వచ్చిన కష్టం కొరకు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? కనుక ఒక పూట ఉపవాసం ప్రార్థన నేను మారిన కొత్తలో మరి నా పాపాలు విడిచిపెట్టినాను. వెంటనే విడిచిపెట్టేసి బాప్టిజం తీసుకున్నాను. మరి 3 దినాల ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత వారం ఉన్నాను, తర్వాత 15 రోజులు ఉన్నాను, తర్వాత 20 రోజులు ఉపవాసం ఉండేటగా ప్రార్థన రోజు గంటగా ఉండే మంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అందును బట్టి నేను స్థిరంగా నిలబడగలిగినాను. ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా నేను పడిపోకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. కనుక నువ్వు సరి అయిన ప్రార్థన పరుడు అయితే నువ్వు పడిపోయినా దేవుడు నేను లేపుతాడు. నువ్వు సరైన దేవుడి కొరకు ఆశ కలిగి నువ్వు ప్రార్థన పరుడుగా జీవిస్తుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు వచ్చిన కష్టాల నుంచి దేవుడు నిన్ను లేపుతాడు. ఏ శోధన వచ్చిన ఏ కష్టం వచ్చిన దేవుడే నిన్ను కాపాడతాడు. కనుక నిన్ను కాపాడుకోడు, కురుకోడు, నిద్రపోడే అని దేవుడే సెలవిచ్చినాడు. ఆయనే చెప్పినాడు. ఆయన కురికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. నేను కురుకుతున్నావు, నేను నిద్రపోతున్నావు, ప్రార్థన చేసుకోవాలని నిద్రమత్తులో ఉంటున్నావు. కానీ ఆయన నిన్ను కాపాడే దేవుడు. కనుక నీవు నిజంగా ఎస్తేరు వలె, మరిగో ఎస్తేరు అనాథ, ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, కన్న తండ్రి దగ్గర పెరిగెత్తుంది, ఆమె తండ్రిగా చేర్చుకొని ఆమెను పెంచుకుంటున్నాడు. మరి ఆమె స్వార్థంగా ఆలోచించుకోకుండా నేను రాణిని కదా, నాకెందుకు వాటి పొద్దు పోయేవాళ్ళు అని అనుకోలేరు. కనుక తన జనాంగాన్ని కాపాడుతున్నది, తాను కాపాడుతుంది, తన జనాంగాన్ని కూడా కాపాడుతుంది. మరి నిన్ను కాపాడుకోవడమే కాదు, కానీ నీ కుటుంబస్తుల్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువుల్ని కూడా కాపాడుకోగలుగుతున్నావా? ప్రార్థన ద్వారా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని రక్షించాలని, ప్రభువా వాళ్ళు కూడా రక్షణ దయచేయ్యా, నా కొడుకులు నా కోడలకు రక్షణ దయచేయ్యా, నా మనవరాలకు రక్షణ దయచేయ్యా, నా సొంత బంధువులు ఉన్నారు వాళ్ళకి రక్షణ దయచేయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనుక ప్రార్థన నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో దేవుడు అంతగా నిన్ను పైకి లేపుతూ ఉంటాడు. నువ్వు చదువుకోలేను, నువ్వు మోటుదాని అయి ఉండొచ్చు, మోటోడు అయి ఉండొచ్చు, చదువు లేని వాడు అయి ఉండొచ్చు, కానీ
నువ్వు దేవుని కొరకు, దేవుని సహవాసం కొరకు నువ్వు ఆశపడితే, నిజంగా నాకు దేవుడే కావాలి, ఈ లోకంలో నాకు ఏది వద్దని నువ్వు ఆశపడితే, దేవుని సహవాసం కొరకు నువ్వు ఆశపడితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఇవన్నీ ఎన్ని మార్లు పడినా, నీతి మంతులు ఎన్ని మార్లు పడినా ఆయన లేపుతానన్నాడు. కనుక నీ ఆశ ఏమై ఉన్నది? దేవుని కొరకు నీ సహవాసం దేవునితో ఉన్నదా, లేదా లోక సహవాసంతో ఉందా? లోక సహవాసంతో నువ్వు జీవిస్తే లోకంలో పడిపోతావు, జాగ్రత్త. నీ సహవాసం దేవునితో ఉందనుకో, దేవుని సహవాసం చేయాలి, దేవునితోనే ఉండాలి, దేవుని ఆత్మను కలిగి నేను జీవించాలని ఆశ నీకుంటే దేవుడు నేను పైకి లేపుతా ఉంటాడు. దినదినానికి లేపుతా ఉంటాడు పైకి. నువ్వు ఉన్నతమైన మెట్లోకి నేను తీసుకెళ్తాను. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అంటున్నాడు. మరి ఇదిగో చాలా మంది ఇదిగో దాన్ని నమ్మరు. ఎందుకంటే సరి అయిన భక్తి లేదు కాబట్టి, విశ్వాసం లేదు కాబట్టి, దేవుని మాటకు లోబడలేదంటే వాళ్ళ అవిశ్వాసం వాళ్ళలో ఉన్నది. కనుక దేవుడే చెప్పినాడు, నన్ను ప్రేమించేవారు నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా నేను చేస్తానన్నాడు. ఎవరో విషయం నాకు ఒక్కర్లేదు, కానీ నా విషయంలో మరి నేను చదువుకున్నది తక్కువే. నేను ఆయన్ని ప్రేమించినాను, ఆయన కావాలని కోరుకున్నాను, నా కొన్ని సుఖాలు ఆయన కొరకు వదిలిపెట్టుకున్నాను, మరి దేవుని కొరకు నిలబడ్డాను. నాకు ఉన్నతమైన మెట్టులో నన్ను దేవుడు తీసుకెళ్తున్నాడు, ఉన్నతమైన స్థితిని నాకు ఇచ్చినాడు. మరి నాతో పాటు నా టీచర్లు అందరూ నాకన్నా ఎక్కువ చదువుకున్నారు. ఎంఏ వీడియో, ఎంకామ్ వీడియో, బిఏ వీడియో చేసినారు. నేను చదివిన ఇంటర్మీడియట్ చదివి ట్రైనింగ్ చేశాను. మరి వాళ్ళకన్నా తక్కువ చదివినాను. నన్ను దేవుడు చేసిన వాళ్ళందరి మీద హెడ్ మాస్టర్ చేసినాడు. ఎంత ఆశ్చర్యం చూసారా? కనుక నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను దేవుడు వాగ్దానం చేసినాడు. కనుక మరి అది నెరవేరిందా లేదా? నా జీవితంలో నెరవేరింది. మరి మీ జీవితంలో అది నెరవేరుతుందో లేదో తెలియదు. నువ్వు ఏదన్నా ఉండొచ్చు, నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవాలి, మూడోడన్నా అవ్వచ్చు, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని కొరకు ఆశ కలిగి జీవిస్తే, ఇదిగో దేవుడు నిన్ను మెల్లిగా ఉన్నతమైన మెట్లో తీసుకెళ్తాడు. అధికారం నీ పక్షాన్ని ఉంచుతాడు. నిన్ను చూడంగానే వాళ్ళకి నీ ఎడల జాలి కలిగింది. దేవుని మందిరానికి రావడానికి నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను దేవుడు ఏం ఆశీర్వదిస్తాడు? అదే నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఆలస్యంగా వెళ్తావా? ఉద్యోగానికి లేటుకి వెళ్తే ఊరుకుంటారా? ఇవాళ మా పొద్దున్నే మరి నేను కొద్దిగా లేటుగా లేచాను. అంటే లేట్ కంటే సమయానికి వచ్చేసాను, కానీ కొద్దిగా లేవాల్సిన టైం కన్నా కొద్దిగా లేటుగా లేచాను. ఇదేం ప్రభా చాలా లేట్ అయిపోయింది, ఇవాళ ఏం కీడులు ఉన్నాయో, ఏం పిడి జరగబోతుందో ప్రభా, నన్ను తప్పించాయి అని చెప్పి ప్రార్థన చేసుకుని. ఎందుకంటే నాకు నోటిగా వచ్చేసింది అట్లాగా. లేవగానే ఆ ప్రార్థన చేసుకున్నా, ప్రభా నన్ను క్షమించయ్యా, లేట్ అయిపోయింది, మరి 7:30 స్కూలు, 6:30 లేసాను, 6:30 అయిపోయింది, నన్ను క్షమించయ్యా, ఈ దినంతా కాపాడని, ఏ కీడు మరి కొంచెం నాకు తెలియదు ప్రభావ, తప్పించాలని ప్రార్థన చేయాలి. వచ్చాడు, కూర్చోగానే మా డిఐ గారు వచ్చాడు. ఆయన ఎప్పుడు రాలే, కొత్త ఆయన వచ్చినారు. మా ఫోన్ చేసి చెప్పింది నాకు, అయ్యా సార్ ఇవాళ మీ స్కూల్కి డిఐ గారు వస్తున్నాడు, జాగ్రత్త చూసుకోండి అని. ఏం చూసుకుంటాం? వచ్చారు అక్కడ 6 ఉన్నారు. 7:30 బడి అంటే తల్లిదండ్రులు కూడా గమనగడ పంపారు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు నేను చేరిన 89లో చేరని ఇప్పటికి 24 సంవత్సరాలు నేను చేరి. 24 సంవత్సరాల్లో ప్రతి దినం పిల్లల్ని పిలిపియటమే తప్ప వాళ్ళందరికీ ఎప్పుడు రారు పిల్లలు. మరి నువ్వు అలా ఉంటే నువ్వు ఎలాగా నీ పిల్లలు వృద్ధిలో ఉంచుతారు? ఎలాగ నీ పిల్లలు పైకి వస్తారు? మేము చదువుకోలేదు, మా పిల్లలను చదువుకోవాలని మరి ఆ ఆశ మీకు లేకపోతే అన్ని ఉచితంగా ఇస్తున్నాం, అన్ని ఉచితంగా చెప్తున్నాం. మరి బయట ప్రైవేట్ స్కూల్స్లో ఎన్నో వేలు కట్టించుకుంటున్నారు. వాళ్ళందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి టీచర్లు పెట్టుకుంటారు, వాళ్ళు 1000-2000 ఇచ్చి. మేమంతా బీఈడీలు చేసిన వాళ్ళం. మరి స్కూల్కి పంపించడానికి కూడా పిల్లలు ఈ సందులో 3 పిల్లలు ఉన్నారు. డిఐ గారు వచ్చారు, తొందరగా రమ్మని చెప్పి వాళ్ళకి కబురు చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు వచ్చారు. టీచర్ గారు తిట్టింది, ఏదో కబురు చేసిన వాళ్ళు ఎంత రావడానికి తెలీదా మీకు? రావచ్చు కదా, వచ్చేసి కావాలంటే మళ్ళీ వెళ్ళవచ్చు కదా. ఆయన కూడా ఏమన్నా పాపం, ఆయన వచ్చాడు, చూశాడు, మాస్టర్ ఏంటి అన్నాడు, పిల్లల్ని పలకరించాడు, ఏదో పిల్లల్ని చదవమన్నాడు, ఇద్దరిని వాళ్ళు ఏదో చదివారు. సరేనండి అన్నాడు. ఇక్కడికి వచ్చాడు, ఏంటి ఇంతేనా పిల్లలు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇంతేనా, ఇంకేమైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అన్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు సార్ అన్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారా అన్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు సార్, ఇంకా రాలేదు, వస్తారండి అని అన్నారు. ఆయన ఏంటి అంటే వీళ్ళేనేమో ఈ పిల్లలు ఇంతేనేమో అని అనుకున్నాడు. ఆయన ఏం మాస్టర్ ఇంతేనా అన్నాడు. లేదు సార్ వస్తారన్నాడు. నన్ను నమ్మల, ఆయన పిల్లల్ని అడిగాడు. ఇంకా పిల్లలు నిజం చెప్తారు, అబద్ధాలు చెప్పరు పిల్లలు. కనుక వాళ్ళు అడిగితే ఆయన చెప్పారు, లేదు సార్ వస్తారు సార్, ఇంకా రావాలి, వాళ్ళు వస్తారండి, మెల్లిగా వస్తారండి అందరూ అన్నారు.
అన్నాడు. వచ్చాడు, చూశాడు. సరే ఈలోపు మా నాన్నగారు వచ్చారు. మా నాన్నగారితో మాట్లాడినాడు. డిఓ గారు ఫోన్ చేశాడు. డిఓ గారు కూడా అంటే వీళ్ళ ఆదిఆంధ్ర ఇంటర్మీడియట్ స్కూల్లో ఉన్నాను, మరి వీళ్ళు సొంతగా వీళ్ళే డబ్బులు వేసుకొని జత బట్టలు కుట్టించారు పిల్లలకి, వాళ్ళకి కొద్దిగా అప్రిషియేట్ చేయాలి సార్ అని చెప్పి డిఓ గారికి ఫోన్ ఇచ్చాడు. మా నాన్నగారితో మాట్లాడాడు డిఓ గారు. కొంచెం మాట్లాడుతున్నారు ఇద్దరు. అలాగా మరి ఆ రోజు ఈ రోజు కీడు నుంచి దేవుడు తప్పించాడు. అదే మీ స్కూల్ పర్లేదు బాగుంది, మిగతా స్కూల్స్ అన్నీ ఏంటి ఇలా ఉన్నాయి, మీ స్కూల్ చాలా బాగుంది అన్నాడు ఆయన. మరి ఒక అధికారం వచ్చి ఆయన అట్లా అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ రోజు ప్రార్థన జరుగుతుంది, సేవ జరుగుతుంది. మరి ఆయన అన్నాడు, జాగ్రత్త పెంచుకో, పిల్లలు చూసుకొని పెంచుకోండి కొద్దిగా, ఎందుకంటే మరి మీ పోస్ట్ ఉండాలంటే మరి ఉండాలి కదా, జాగ్రత్త చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. మరి ఆయన అంతకుముందు నేను మా పిల్లలు ఇది లేకుండా సెలవు పెట్టుకుంటే వెళ్తే ఆయన నా మీద పెద్ద అరిశాడు, నా పెద్ద అరిసినాడు. ఇవాళ వచ్చినా కదా నన్ను చూడంగానే ఆయనకి నేను ఈ స్కూల్ అని తెలియదండి, నేను ఈ స్కూల్ అని తెలియదండి. వచ్చాడు నన్ను చూడంగానే మాస్టర్ బాగున్నారు మీరా అని చెప్పుకుంటూ వచ్చాడు. అరెండి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని పిల్లలతో మాట్లాడాడు, నా దగ్గర కూర్చొని కొంచెం మాట్లాడాడు, టీవీ ఎక్కించాను, తాగాడు, వెళ్ళినాడు. మరి నేను మరి దేవుడు ప్రార్థనా పరులు దేవుడు కాపాడతాడు. మరి మనకు వేరే ఇదేం లేదు, ఇక ప్రార్థన తింటాం, ప్రార్థన చేసుకోవడం, బడికి రావడం, వెళ్ళడం. కనుక దేవుడిని కూడా తప్పించినాడు. కనుక ఇక్కడ ఎస్తేరు తాను కాపాడుకోవడమే కాకుండా తన జనాంగాన్ని కూడా కాపాడుకుంది, తన వంశాన్ని కాపాడుకుంది, తన యూదుల మొత్తాన్ని కాపాడుకుంది. లేదంటే ఆ రోజున యూదులందరూ చనిపోవాల్సిన దినము కనుక ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నేను కాపాడుతాడు. కనుక ఉపవాస ప్రార్థనలో బలం ఉంటుంది. ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను బలంతో బలం ఇస్తాడు. అందుకనే ప్రార్థనలో బలం ఉంటుంది. ప్రార్థన చేయడం ఊరికనే కాదు, ఏదో పై గదులతో ప్రార్థన చేస్తే ఇది ఉండదు. కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే అది బలం. కన్నీటి ప్రార్థన బలం. కనీసం నువ్వు 5 నిమిషాలన్నా చెయ్యి. 5 నిమిషాల్లో నువ్వు ఏడ్చుకుంటే కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నావా, అది ఆ ప్రార్థన, అటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. ఆ ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు. కనుక చాలా మంది ప్రార్థన చేస్తారు, కన్నీరు రాకపోతే ఆ ప్రార్థన వ్యర్థం, దేవుడు వినడు. కనుక నువ్వు చేసేది 5 నిమిషాలు ఉన్నావని, 3 నిమిషాలు రావని కన్నీటితో ప్రభువా నేను ఆపినాయా అనగానే నీ కన్నీరు రావాలి. వస్తుందా? అటువంటి ప్రార్థన వరుడిని దేవుడు పంపిస్తాడు, కాపాడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టినా, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టినా, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నువ్వు అనాథమైన నిన్ను తండ్రిగా, తల్లిగా, భర్తగా నిన్ను ఆదరిస్తాడు. కనుక నువ్వు ప్రార్థన నేర్చుకుంటావా? ప్రార్థన పరుడుగా జీవించాలని ఆశ నీకున్నదా? దేవుని కొరకు, దేవుని సహవాసం కొరకు జీవించాలని ఆశ ఉన్నదా? అధికారుల కొరకు మరి ఉద్యోగంలో కొంచెం లేటు, నేను ఒక 5 నిమిషాలు లేట్ వెళ్ళితే వచ్చినట్టే ఆయన ముందు వచ్చేసాడు. నేను 5 నిమిషాలు లేట్ వచ్చినట్టే నాకు అక్కడ వాళ్ళ చోట్ల పడి, కానీ దేవుడు కాపాడి. నేను గబగబా లేచి స్నానం చేసి గబగబా వచ్చేసాను. నేను వచ్చిన 5 నిమిషాలు గట్ట కూర్చున్నాను, ఫోన్ వచ్చింది, వస్తున్నాడు అని అన్నాడు. ఆ ఫోన్ పెట్టేసాను, నేను వచ్చి రానే దిగాడు కాదు. కనుక దేవుడు కాపాడి, దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక మరి నీవు కూడా దేవుని మందిరంలో రావడానికి ఆశపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? దేవుని భయభక్తులు కలిగి ఉన్నావా? 7 గంటలకు గుడి అంటే కనీసం 10 నిమిషాల ముందే వచ్చే కూర్చోడానికి ఆశ నీకున్నదా? లేదు 7:30కి గుడి అంటే కనీసం 7 గంటలకు 7:15 వచ్చి కొంచెంసేపు వచ్చి ప్రార్థన చేసుకున్న ఆశ నీకున్నదా? మొదట నువ్వు ఉన్న భక్తిలో ఎలా ఉన్నావు? మొదట నువ్వు కొత్తలో ఉన్నప్పుడు భక్తిలో ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు దేవుడు నీకు కొంచెం సహాయం చేస్తున్నాడు, కొన్ని మేలు చేస్తున్నాడు, నీకు నీ అవసరాలను తీర్చినాడు, నీకు ఇచ్చినాడు. అది ఎందుకు? నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు, దేవునితో ఉంటున్నావు కనుక, ఆయన నమ్ముకున్నాక, ఆయన మీద ఆధారపడ్డావు కనుక. మరి ఇప్పుడు నీవు దేవునితో సహవాసం ఎలా ఉన్నది? పూర్వం అయితే అంతకుముందు అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావు కనుక నువ్వు మొదట్లో ఉన్న భక్తి ఇప్పుడు నీకుందా? భక్తి అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి. కనుక భయం కావాలి, దేవుడు అంటే భక్తులు కావాలి. అటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు, అటువంటి వారిని దేవుడు కాపాడుతాడు, అటువంటి వారిని స్వస్థపరుస్తాడు. కనుక మరి సరి అయిన భయభక్తులతో దేవుడిని ఆరాధిద్దాం. ఈ ఉపవాసం ఉండి మరి దేవునికి మొరపెట్టుకుందాం. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ భర్త గురించా, నీ పిల్లల గురించా, నీ భార్య గురించా, లేదా నీ ఇరుగు పొరుగు గురించా, నీ శత్రువుల గురించా, ఏదైనా సరే నువ్వు దేవుని నీ స్వస్థత గురించా దేవుని సన్నిధిలో ఉంటూ కన్నీరు కాచి ప్రార్థించి దేవుడు తప్పక నీ ప్రార్థన ఆరోగ్యానికి సహాయము
చేస్తాడు. కనుక ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. కనుక ఇక్కడ ఎస్తేరు చేసిన ప్రార్థన, ఎస్తేరు అదే మరి ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇదిగో పినతండ్రి దగ్గర ఉంటూ మరి ఆయన చెప్పినట్టు జీవించండి, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. అది ఆమెను కాపాడింది. ఆమెకు ఏమీ లేని దాన్ని తీసుకెళ్ళి రాజును చేసినాడు. తర్వాత ఆ యూదులందరూ ప్రార్థన చేయడం వల్ల, ఎస్తేరు ఉపవాసాన్ని ప్రార్థన చేయడం వల్ల ఏమైంది, ఈమెను బట్టి యూదులందరూ రక్షించబడినారు, యూదులందరూ కాపాడబడినారు. ఈమె రాజు చెప్పింది కదా, అందుకనే ఈమెను బట్టి యూదులందరూ కాపాడబడినారు. కనుక నిన్ను బట్టి ఒకళ్ళన్నా రక్షించబడుతున్నారా? నిన్ను బట్టి ఒకళ్ళన్నా మారగలుగుతున్నారా? నీ యొక్క సాక్ష్యమిని ఒకళ్ళన్నా మరి దేవుని సన్నిధికి నీతో పాటు వస్తున్నారా? తీసుకురాగలుగుతున్నావా? నీ లోక ముచ్చట్లతో ఉంటున్నావు, లోక సహవాసంతో ఉంటున్నావు, నువ్వు వెళ్ళి వాళ్ళకి లోక ముచ్చట్లు చెప్తున్నావు. నువ్వు ఇద్దరు కూర్చున్నప్పుడు నువ్వు దేవుడి గురించి చెప్తున్నావు వాళ్ళని. ఇదిగో నా జీవితంలో ఇలా జరిగింది, ఇదిగో దేవుడు నాకు సహాయం చేసినాడు, నువ్వు కూడా రా మా గుడికి అని ఎప్పుడన్నా చెప్పినావా? నువ్వు అటువంటి సాక్ష్యం చెప్పినావా? ఇదిగో నేను ఎంతనాను, నాతో పాటు రా, నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, నా జీవితంలో కార్యాలు చేశాడు, నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడన్నా. లేదు నన్ను స్వస్థపరిచాడు, నువ్వు వస్తే నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది అని చెప్పి నువ్వు చెప్పి ఒక మనిషిని నీ దగ్గర దేవుడి దగ్గర తీసుకురాగలుగుతావా? ఎస్తేరు అయితే ఉపవాసం ఉంది, తనను తాను కాపాడుకుంది. మరి తాను బట్టి యూదులందరూ రక్షించబడినారు. మరి నిన్ను బట్టి ఒకళ్ళన్నా రక్షించబడుతున్నారా? నిన్ను బట్టి నీ భర్త రక్షించబడుతున్నాడా? నిన్ను బట్టి నీ భార్య రక్షించబడుతుందా? నిన్ను బట్టి నీ పిల్లలు రక్షించబడుతున్నారా? మరి ఈ రాత్రి నిన్ను పరిశోధించుకో, మరి ప్రార్థన చేసుకోండి. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ సమస్య ఏదైనా సరే దేవుడు నేను తీర్చగలుగుతాడు. కనుక ఉపవాస ప్రార్థనలో బలం ఉన్నది, ఉపవాస ప్రార్థనలో శక్తి ఉన్నది. కనుక అటువంటి ఉపవాస ప్రార్థన నుంచి చేయగలిగితే, అటువంటి ఉపవాస ప్రార్థన నేర్చుకుంటే ఇగో దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొదట నువ్వు దేవుడి అంటే భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడి అంటే భయభక్తులు కలిగి జీవించున్నావా? మరి ఇదిగో ఆయన కొరకు నువ్వు తహదాలాడుతున్నావా? నీ సహవాసం లోకంతో ఉన్నదా? ఏ సహవాసంతో ఉన్నావు? దేవుని మందిరానికి కలిసిన సమయంలో ఎవరో వస్తే వాళ్ళ కొరకు నువ్వు దేవుడిని విడిచిపెడుతున్నావా? లేదా వాళ్ళని లోకస్తులు వాళ్ళని విడిచిపెట్టుకుని మందిరానికి వస్తావా? వస్తే నీకు మేలు, వస్తే నీకు దీవెన. కనుక ఈ రాత్రి నిన్ను పరిశోధించుకో. ఎస్తేరు ఉపవాసం కన్నీరు కాచడం వల్ల మరిగో తాను రక్షించబడటమే కాకుండా తన రాజ్యాన్ని తన వంశానంతరం రక్షించు, యూదులందరూ రక్షించుకోగలిగినది. మరి నీవు ప్రార్థన చేస్తే, నీవు కన్నీరు కాచి నీవు ఉపవాసం ప్రార్థన చేస్తే నిన్ను బట్టి నీ భర్త, నీ పిల్లలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ సొంత తమ్ముళ్ళు, అక్కలు మారగలుగుతున్నారా? వారిని నీవు దేవుని సన్నిధిలో తీసుకురాగలుగుతున్నావా? కనుక ఈ రాత్రి నిన్ను పరిశోధించుకో. ఎస్తేరు వలె ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తావా? మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నిన్నెంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు, నిన్నెంత మాత్రం నెట్టివేసే దేవుడు కాదు. కనుక ఈ రాత్రి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ప్రభువా, నాన్న ఉపవాస ప్రార్థనలో ఇంత బలం ఉన్నది నాకు తెలియదు ప్రభువా. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసుకునే శక్తిని నాకు దయచేయ, బలము దయచేయి ప్రభు అని నువ్వు కానీ ప్రార్థన చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక కనీసం వారానికి ఒక రోజున, ఒక శనివారం, ఒక పూట, ఒక రాత్రి ఉపవాసం ఉండి నీ కొరకు, నీ బలహీనతల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ సమస్యల కొరకు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ ప్రార్థనలకు నీ సహాయం చేస్తాడు. కనుక మరిగో అటువంటి ఉపవాస ప్రార్థన నేర్చుకుంటావా? అటువంటి ఉపవాస ప్రార్థన చేయగలిగితే నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే, నీకు సహాయం చేసే దేవుడు ఆయనే, నీకు విడుదలిచ్చే దేవుడు ఆయనే, కష్టాల నుంచి నీకు సమస్యల నుంచి విడుదల దయచేసే దేవుడు ఆయనే. కనుక ఈ రాత్రి నీ ఎలా ఉన్నావు, నీ స్థితి ఏదో పరిశోధించుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు ఆయన. ఆత్మదేవా, నీ ఆత్మతో నన్ను నడిపించినందుకు వందనాలు ప్రభా. ఏ వాక్యం చెప్పాలో తెలియదు అంటే ఇదిగో ఎస్తేరని నువ్వు చెప్పినావు ప్రభా. మరి ఇదిగో నాయన, నేను కూడా ఈ వాక్యం సరిగ్గా చూసుకోలేదు ప్రభా.
నాయన నన్ను క్షమించువా. ఇదిగో ప్రభా ఆ వాక్యాన్ని ఇదిగో ప్రభా నాయన మరి ఇదిగో చెప్పడానికి నాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కన్నీరు కాచుకుంటే ఎంత బాధో ఎంత శక్తితో ప్రభా ఇదిగో మీరు తెలియజేసినారు. అయ్యా అవును ప్రభా, నేను ఇదిగో మొదట ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నన్నెంతో రక్షించినావు అయ్యా, నన్నెంతో కాపాడినావు ప్రభా, ఎన్నో సిగ్గులు అవమానం నుంచి తప్పించినావు ప్రభా. యేసు ప్రభా మీకు వందనాలయ్యా. ఒక పాపి ఎడల మీకున్న కృపను బట్టి వందనం, దయను బట్టి వందనం. కానీ మేము మీ అందరూ భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాం ప్రభా. మీ కొరకు మీ సన్నిధిలోకి రాకటి ఆశ లేకుండా జీవిస్తున్నాం ప్రభా. ఓ లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం, లోక సహవాసం చేస్తున్నామే. కానీ ఓ నా తండ్రి మీతో సహవాసం చేయాలని, ఇప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో భుజాడుకోవడం ఆశ మాకు లేదయ్యా. ఎవరైతే అట్లాగా ఆశపడతారో వారిని నీవు ప్రభా నా తండ్రి ఎంతో ఆశీర్వదించే దేవుడు ప్రభా. ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన మెట్టులో మనం తీసుకెళ్లే దేవుడు ప్రభా. అయ్యా ఈ రహస్యం తెలియక మనుషులు నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నారు ప్రభా. తండ్రి మనం క్షమించవా అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మా విధేయతను క్షమించండి ప్రభా. ఈ సన్నిధిలో రావటానికి తొందరగా త్వరపడి వచ్చిన సహాయం చేయండి నాయన. అయ్యా మీ సన్నిధిలో కనపడాలని ఆశ మాకు దయచేయండి నాయన. ఎస్తేరు వలె ఉపవాసం మీ సన్నిధిలో కన్నీరు ఖర్చుకునే భాగ్యం దయచేయండి నాయన. ఏ శత్రువు అయితే అయ్యా మరి యూదులందరినీ చంపాలనుకున్నాడు ప్రభా, మరి ఆ శత్రువులే మీరు మమ్మల్ని ఒప్పించి మా శత్రువులు మీరు సిగ్గుపరిచే దేవుడు ప్రభా. తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని క్షమించి సహాయం చేయండి. ఈ వాక్యం ప్రతి బిడ్డ వృద్ధంలో ఫలింప చేయండి. ఇంటికి వెళ్ళి ఈ వాక్యం ఎవరు వేసుకొని అయా మరి జీవితాలు మా జీవితాలు ఎలా ఉన్నాయో, ఎలా ఉంటున్నామో మమ్మల్ని మేము పరిశోధించుకొని తెలుసుకునే కృపణ భాగ్యం అందరూ దయచేసి సహాయం చేయమని ఈ రాత్రంతా కాచి కాపాడి భద్రపరచండి. ఏ కీడులు మా కొరకు పంచులు తప్పించండి, ఏ శోధన మా కొరకు పంచులు తప్పించండి. సమస్తాన్ని మీ చేతిని నేను అప్పగించుకున్నాను. ఈ చిత్తం మీరు రాక ఆలస్యమైతే రేపు కళారాధన ప్రభావ సహాయం. అదేవిధంగా రేపు జరిగిపోయిన ఆ పునఃకాలను దీవించి ఆశీర్వదించండి. సకాలంలో సమయానికి ప్రభావ అందరూ వచ్చినట్టు సహాయం చేయండి నాయన. అయ్యా 10:30 కల్లా వస్తే 12:30 కల్లా మేము వెళ్ళిపోతాం ప్రభా. ఎందుకంటే ఎండలు బాగా భయంకరంగా ఉన్నాయి నాయన, చాలా వేడిగా ఉన్నది నాయన. మనుషులు ప్రేరేపించి మీరు నడిపించండి అయ్యా. 10:30 కల్లా మనుషులందరూ వచ్చినట్టు సహాయం చేయండి. 12:30 కల్లా మేము ఇదిగో ప్రభా కూటాన్ని ముగించుకుని సహాయం చేయండి. అదేవిధంగా అయ్యా 26, 27 తారీఖు ప్రతి రాత్రి 2 రోజులు ప్రభా ఇక్కడ మీటింగ్ పెట్టాలని ఆశపడుతుండగా ఆ చర్చిలో ప్రభా గుడికి పెట్టాలని ఆశపడుతుండగా సహాయం చేయండి. అయా నీ సేవకులతో మీరు మాట్లాడండి. మద్రాసు నుంచి ప్రభా కృష్ణపల్లి గారిని తీసుకొస్తున్నందుకు వందనాలు. అయా 2 రోజులు ప్రభా అందరూ వచ్చి ప్రభా మీ వాక్యం విని బలపడడం సహాయం చేయండి. ఆత్మదేవా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ఆయన. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరే సహాయం చేయండి ప్రభా. ఆ 2 రోజులు ప్రభా వర్షం రాకుండా సహాయం చేయండి, కరెంట్ పోకుండా సహాయం చేయండి. అయా మీ సన్నిధి మీ ఆత్మ గురించి మీరే సహాయం చేయండి ఆయన. మరి నీకే వందనాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసును తీసుకున్నాము. నీకు బ్రతిమాలి ప్రార్థించి అడిగి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృప, క్రీస్తు వారి కన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీకు నాకు తోడైంది. ఎస్తేరు వలె నీవు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కన్నీరు కాచి మన సమస్యల కొరకు, మన శోధనల కొరకు, మన బాధల కొరకు, మన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేసుకొని ఆ కష్టాల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చినట్లు దేవుడు కృప చూపించి సహాయం చేయను గాక. ఎస్తేరు వలె కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని జీవితాన్ని పొందుకున్నట్టు దేవుడు సహాయం మనందరికీ సహాయం చేసినట్లు దేవుడు కృప చూపించి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి రేపు 25, 26, 27 2 రోజులు మరి 26వ తారీఖున మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూటం పెట్టుకుంటున్నాము. నా పక్కన లేకపోయిన సందర్భంగా మరి ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ దేవుడు తప్పించి మా పిల్లలు నాకు తీసుకెళ్ళినాడు. కనుక కృతజ్ఞత కూటం 27వ తారీఖున బట్టి ఇక్కడ రాత్రి చర్చలు. కనుక అందరు రండి, మీ ఇంటి పక్కన ఉన్న తీసుకురండి, ఇల్లు పొరుగు వారిని పిలుచుకొని రండి.